రాత్రంతా ఆ 4 నల్ల కుందేలుతో కలిసి మాట్లాడుతూనే ఉన్నాయి. ఇంకా తెల్లవారుజామున సూర్యకిరణం పడిందో లేదో షేర్ఖాన్ ఇంకా మిగతా జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి. మిత్రులారా, నేనిక్కడి నుండి వెళ్ళే సమయం వచ్చింది. నేనాశిస్తున్నాను నాలాంటి ఒక దురదృష్ట కుందేలు మీ కళ్ళ ముందుకి ఇంకెప్పుడూ రాకూడదని. నువ్వలా అనుకో మిత్రమా. నల్ల కుందేలా, మధ్యాహ్నం కావస్తుంది. నీ వల్ల మాకు ఏ అపకారం రాకముందే నువ్విక్క నుండి వెళ్ళిపో. కుందేలు అక్కడ్నుంచి వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయింది. మధ్యాహ్నం అయింది కనుక ఇంక తను వెనక్కి తిరిగి చూడాలనుకోవట్లేదు. అప్పుడే గోల్డీ గద్ద, బబ్బర్ షేర్ ఇంకా చెబ్బన్ షేర్లతో పాటు వస్తూ కనిపించింది. అయ్యో, వీళ్ళు ముగ్గురు ఇక్కడికి ఎందుకొస్తున్నారు? షేర్ ఖాన్, ఈ రోజు నీ జీవితంలో ఆఖరి రోజు అవ్వబోతుంది. మా అన్నదమ్ములం కలిసి నీ మీద దాడి చేస్తాం. అప్పుడు నువ్వు మమ్మల్ని ఓడించలేవు. ఒకవేళ నీకు ఇదంతా అక్కర్లేదనుకుంటే ఈ అడవిని వదిలేసి నువ్వు వెంటనే వెళ్ళిపో. ఈ రోజు నుంచి ఈ అడవి మాకు అంకితం అవ్వనివ్వు. లేదు, నేను ఒంటరిగా ఉంటే ఏమైంది? నేను నా అడవిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. సరే, మా దాడికి సిద్ధంగా ఉండు. అప్పుడే వాటి చూపు నల్ల కుందేలు పైన పడింది. తను కూడా వాటివైపే వస్తూ కనపడింది. ఓ నల్ల కుందేలా, ఎక్కడికంత త్వరగా వెళ్తున్నావు? షేర్ ఖాన్ కన్నా ముందు నీకే చావాలని ఉందా ఏంటి? వెళ్ళు, వచ్చిన దారిని వెనక్కి వెళ్ళు. లేదు, నేను వెనక్కి తిరిగి వెళ్ళలేను.